ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు. ఈ వాక్యం వినేటప్పుడు ఒక్కసారి మీ జీవితాన్ని చూసుకోండి, అటు ఇటు చూడండి. మీ జీవితంలో ఏంటి? కుటుంబ జీవితం ఆశీర్వదించబడిందా? వాగ్దానాలు నెరవేరాయా? ఏమన్నా అవుతుందా? గర్భఫలం ఉందా? బిడ్డల ప్రయోజకులుగా ఉన్నారా? కుటుంబంలో సమాధానం ఉందా? భార్య భర్త కలిసి జీవిస్తున్నారా? లేకపోతే భేదాలు, కలవరాలు, మనుషులు గొడవలా? బిజినెస్ చూడండి. దేవుడు వాగ్దానం చేశాడు, మా చేతి పనిని ఆశీర్విస్తాను. ఫలితం ఉందా? నష్టం తర్వాత నష్టమా? ఈ వ్యాపారం అన్ని వ్యాపారాలు పెట్టుకుని అప్పుల్లో ఉన్నారా? అయితే చదువుల్లో చూడండి. చదువులో ఎంత కష్టపడ్డారేమో, దేవుడిని జ్ఞానం వేడుకున్నారేమో, కోరుకున్నారేమో. మేబీ యూ హ్యావ్ ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్, బట్ మేబీ యూ హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఈ రీతిగా మీ జీవితాన్ని ఈ వాక్యం వెంటనే మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. అటు ఇటు చూస్తే ఏది చూసినా కూడా చచ్చిన ఎముకలే అంట, ఎండిన ఎముకలు అంట. చాలా కాలం అయిపోయింది ఎండిపోయి, చాలా కాలం అయిపోయి ఎండిపోయి. నిన్న చచ్చింది కాదు ఈరోజు లెగుస్తానికి, నిన్న చచ్చింది కాదు ఈరోజు లాజరు లేచి బయటికి రావడానికి. మేబీ ఇట్స్ బీన్ సచ్ అ లాంగ్ టైమ్ దట్ యూ హ్యావ్ లాస్ట్ హోప్. ఇట్ ఈస్ నెవర్ గోనా హ్యాపెన్. ఇంకా అవ్వదు అని నిశ్చయించుకున్నారేమో. ఇక్కడ అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు ఈ సేవకుడిని? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడండి, మీ జీవితంలో ఎండిపోయిన ఈ పరిస్థితులు, ఈ జీవితము మరలా బ్రతకగలదా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? దేవుడు అడుగుతున్నాడు, పలానా జీవితంలో ఏదో చేస్తాడంట, నీవు నమ్ముతున్నావా అంటే మీరు అంటారు నమ్ముతానా అని. మీ జీవితంలో థింగ్స్ దట్ ఆర్ డెడ్, గాడ్ ఈజ్ ఆస్కింగ్, డూ యూ బిలీవ్ దట్ దే కెన్ కమ్ బ్యాక్ టు లైఫ్? ఎందుకంటే చాలా మందికి అదే కష్టం. ఇమ్మీడియట్లీ దేర్ ఆన్సర్ ఇస్ నో, నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. రిమెంబర్ యూర్ టాకింగ్ టు అ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. అసాధ్యమైన కార్యంలో సాధ్యపరిచే దేవుడు అడుగుతున్నాడు. మీరు అంటున్నారు ఆయనతో అసాధ్యము, ఇంక ఇది జరగదు, ఇంక ఇది కుదరదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అండి, ఏంటి మీ జవాబు? మీరు అయిపోయింది అనుకునే మీ ఆశలు మరలా బ్రతుకుతాయని నమ్ముతున్నారా? అయిపోయింది మీ కుటుంబ జీవితం అనుకున్న మీరు మరలా మీ జీవితాన్ని నూతన పరుస్తానంటున్నాడు దేవుడు, నమ్ముతున్నారా?